అందరికీ నమస్కారము. ఇంకా ఇలా మనము ఆమ్లెట్ చపాతి ఇలా చేసుకున్నామంటే కర్రీతోటి పని ఉండదు, ఇష్టంగా తినగలుగుతారు. ఇంకా ఇది ఒక్కటి తిన్నారంటే రైస్ అవసరం లేదు. మనకు ఇది ఒక్కటి సరిపోతుంది. అసలు ఒక్కటి తిన్నారంటే ఇంకేం తినరు. మధ్యాహ్నం అయినా సాయంత్రం వరకైనా ఉండొచ్చు. ఆమ్లెట్ను చపాతి తిన్నారంటే పిల్లలకైతే మంచిగా బాక్సులలో ఈజీగా ఇంకా చిన్న ముక్కలు కానీ లేకుంటే రోల్ చేసి కానీ పెట్టచ్చు. పిండి అయితే చాలా మెత్తగా పిసికి కొంచెం ఒక ½ నానబెట్టేసేయాలి. మూత పెట్టి ఇట్లా పట్టుకుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో పిండి. చపాతి కూడా అంత మంచిగా వస్తుంది. చపాతి పిండి కలపగానే చపాతీ కదా అన్నట్టు అనుకుంటాం, కానీ ఇది ఇలా చేసుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయి. ఒక 2-3 రోజుల వరకైనా గట్టిపడవు. కొంచెం మనము తాల్చేది ఒకటే విధానము, మనకు రౌండ్గా దాల్చిన మలిచి దాల్చిన ఒకటే విధానము. ఒక్క 2 నిమిషాలు టైం తీసుకున్నామంటే ఇంకా కొంచెం మార్చి చేసుకోవచ్చు వెరైటీగా, కానీ టేస్ట్ బాగుంటుంది. అలా మనకు 2-3 రోజులైనా మెత్తదనం పోదు. మనం పిండి కలిపే దాంట్లో కేర్ తీసుకోవాలి. మనము చపాతీ చేసేటప్పుడు కూడా ఒకే రకం కాకుండా మార్చి చేయడం వల్ల కూడా పిల్లలు అమ్మ ఈ చపాతీ ఎట్లున్నది, ఆ చపాతీ అట్లున్నది అనుకొని మంచిగా తినగలుగుతారు. వాళ్ళకు వెరైటీ లాగా కనబడుతుంది. మార్చి మనకు ఒక 2 నిమిషాలు టైం కాదు, ఎక్కువ అవుతుంది అని అనుకుంటే గబా రౌండ్గా మలిచి కాల్చిన దానికంటే ఒకటే నిమిషం, మనకు ఇంకొక నిమిషం ఎక్కువ పడుతుంది. కాకపోతే అందులో ఎంతో ఆనందంగా పిల్లలు అయితే అమ్మో ఇలాంటి చపాతీ, అమ్మో ఇలా చేశారా అలా చేశారా, ఇది బాగుంది అది బాగుంది అనుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ. మనకే అవి చూస్తూ ఉంటేనైతే అబ్బాయి ఇవి ఇంత మంచిగా ఉన్నాయి, వీటిని ఎందుకు చెడగొట్టుకోవడము అన్నట్టు అవి చూసుకుంటూ మురిసిపోవడం అవుతూ ఉన్నది ఒక్కొక్కసారి అయితే. ఇంకా చపాతీలు అనే కాదు, మనకు స్నాక్స్ కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వాటిని చూసుకుంటూ అలానే ఉండిపోతాము. చుంచడానికి కూడా అవి మంచిగా ఇలా కరకరలాడిపోతాయని చుంచడానికి కూడా వెనక ముందు చేస్తాం. బాగా గట్టిగా కలపకూడదు చపాతి పిండి. ఇట్లా పట్టుకుంటే ఇంత దూరం సాగినట్టు ఉండాలి ఎప్పుడైనా. కొంచెం తాల్వడం నిదానంగా తాల్చుకోవాలి, దెబ్బ తాల్వరాదు. కొంచెం బాగా మెత్తగా ఉన్న పిండిని, కొంచెం లూజుగా ఉన్న పిండిని తాల్వడం మనము కొంచెం నిదానంగా తాల్చుకోవాలి. ఇప్పుడు ఈ మలిచే చపాతి మనం ఎందుకు చూస్తున్నామంటే, మనము ఒకసారి కొంచెం రౌండ్ దాల్చుకొని ఒక స్పూన్ నెయ్యి మనది కాదనుకొని దాన్ని రెండా రాసామంటే ఇంకా ఆ చపాతి చూడండి ఎంత మంచిగా వస్తుందో. మనం స్టవ్ పెద్దగానే పెట్టుకోవాలి ఎప్పుడైనా చపాతీ కాల్చేటప్పుడు. ఇంక ఇలా మనకు ఒకవైపు కొంచెం గాలిన తర్వాత ఒకవైపు తిప్పేసుకొని మనం ఈ పైన ఆయిల్ రాసేసరికి మళ్ళీ అటువైపు కూడా కాలిపోతుంది చపాతి. కొంచెం ఆయిల్ రాసి మనము తిప్పేసుకోవాలి. బాగా ఒత్తి పట్టి రాయకూడదు, మామూలుగా రాస్తే సరిపోతుంది. ఇంకా మంచిగా పొంగుడు అట్లా పోగా మనకు మలిచినాం కదా, ఆ మడత అన్నది ఇప్పేసుకుంటుంది అప్పుడే. ఇట్లా వేడిగా ఆగానే మనం మలిచిన మడత ఇప్పేసుకుంటుంది. ఎందుకంటే మనం నెయ్యి ఎక్కువ ఒక స్పూన్ నెయ్యి రాసాం కదా, ఇంకా ఏ మడతకు ఆ మడత వచ్చేస్తుంది. ఈ చపాతి మనకు అస్సలు గట్టిగా కాదు, చాలా మెత్తగా ఉంటుంది. మనము ఇంకొక రకం చేసేసి అయితే మనము ఆమ్లెట్ చపాతీ చూసేద్దాం. మాకైతే ఇవి 2 చపాతీలు అవి 2 చపాతీలు ఒక డే గడిచిపోయింది అసలు రైస్ తినకుండా. ఇంకా ఇలాంటిది ఒకటి తిన్నామంటే సరిపోతుంది, ఇక మనకు అవసరమే ఉండదు రైస్ అస్సలకే. ఇంకా ఇలా రౌండ్గా మనం చపాతీ చేసుకొని ఇంకా దీనికి కూడా మనం నెయ్యి రాసేసుకోవాలి. దీని నిండా ఒక స్పూన్ నిండా పడుతుంది అనుకోండి, అంతే, అంతకుమించి ఏం పట్టదు. ఒక స్పూన్ నిండా నెయ్యి పిల్లలు ఎలాగో తింటారు. రోజు తినే తిండిళ్ళైనా పెద్దోళ్ళైనా ఇవాళ రేపు రోజు నెయ్యి వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటూ ఉన్నారు. మంచి నెయ్యి అయితే రోజు ఒక స్పూన్ అయితే ఎట్లాగో వాడతాం. ఒక చపాతీకి ఒక స్పూన్ నెయ్యి పడుతుంది. ఇలా మొత్తం రాసిన తర్వాత దాన్ని మంచిగా రౌండ్గా మలిచేసుకోవాలి. కొంచెమే మనకు ఏంటంటే ఆ చపాతీ అయినా దాల్చేదే, ఈ చపాతీ అయినా దాల్చేదే. కొంచెం వెరైటీ కావాలనుకుంటే ఇంకొక 2-3 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు.
ఇంకా ఇలా మనము మంచిగా రౌండ్గా ఫోల్డ్ చేసుకొని కొంచెము పొడుగు వచ్చేలాగా ఇట్లా అంటా ఉంటే అది పొడుగైపోతుంది. పొట్టిగున్నదల్లా కొంచెం పొడుగైపోతుంది. కొంచెం పొడుగైతే మనము రౌండ్ చుట్టేటప్పుడు ఏంటంటే మంచిగా వస్తుంది అన్నట్టు. మరీ పొట్టుగుంటే రౌండ్ అతుక్కోదు. ఇక మరి ఒక 2 చుట్లైనా వచ్చేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా దీన్ని అయితే మనం అతుకు పెట్టాలి. ఇక రౌండ్ తిప్పేసుకోవాలి. మధ్యలో కూడా కవర్ చేసుకొని దాన్ని రౌండ్ తిప్పి మంచిగా దానికోసం అతుకు పెట్టేసేయాలి. అది నెయ్యి పెట్టడం వల్ల ఎట్లున్నదంటే పట్టుకుంటే ఒక మక్మల్ క్లాత్ లాగా ఉంది. ఆ పిండి పట్టుకుంటే అట్లా ఉంది. మనం చేయితోటి పట్టుకుంటే అంత బాగున్నది పిండి. ఇది మంచిగా రౌండ్గానే దాల్ చేసుకోవాలి. ఇది పెద్ద మళ్ళీ ఏం చేయనవసరం లేదు. మనం రౌండ్ ఇప్పుడే మలిచిన ఫోల్డ్ను రౌండ్గా మలిచేసాం కదా, మంచిగా పొడవుగా ఒక కర్రలాగా దాన్ని రౌండ్గా చుట్టేసాం కదా, ఇంకా అదే అన్నట్టు దీనికి. కానీ చూస్తే మనకు అది చిన్న పనే, ఇంక రౌండ్గా చుడితే ఇంత బాగా వస్తాయి ఆ చపాతీలు అని నాకు కూడా ఒకప్పుడు స్టార్టింగ్లో అట్లే అనిపించింది. కానీ అసలు ఈ చపాతీ కాల్చినాక మనము దగ్గరికి నొక్కామంటే అసలు ఎన్ని దేనిది దానికే ఊడొచ్చేస్తుంది. మనం ఒక్కొక్క రౌండ్ చుట్టాం కదా, అది ఏ రౌండ్కి ఆ రౌండే ఇప్పుకుంటుంది. అలా ఉంటుంది ఈ చపాతీ. మనము తాలుస్తాం నెయ్యి పెట్టడం వల్లనే ఏదైనా కానీ. బటర్ ఉంటే బటర్ పెట్టేసుకోవచ్చు, కానీ నెయ్యే బాగుంటుంది. బటర్ కన్నా కూడా నెయ్యే మంచిది. మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా మంచిది. మనం పాల మీద మీగడ తీసి తయారు చేసుకుంటే ఇంకా ఇలా మనకు నెయ్యి ఇంట్లో చేసుకునేది వాడుకోవడం వల్ల ఇంకా మంచిది. దీన్ని మనం పెంక బాగా వేడైనాక ఇలా వేసిన తర్వాత మనకు ఆ రౌండ్లు ఏర్పడతాయి చూడండి. కాలితే కూడా మనకు ఆ రౌండ్ ఎలా ఉన్నదో అలానే ఏరుపెరుపు మంచిగా అనిపిస్తుంది. అవి చూస్తూ ఉంటే అబ్బా ఇంత మంచి చపాతీని దీన్ని చుంచడమా అన్నట్టు ఉంటుంది. ఇది మేము ఇంకా మనం ఆమ్లెట్కు పెట్టేసాం కదా, ఇంకా కొంచెం సేపు చూసుకుంటూ ఉండుడే ఇంకా అంత మంచిగా అనిపిస్తుంది. మనం కష్టపడి చేసిన వాళ్ళకు దాన్ని తొందరగా ఉంచాలంటే ఉంచబుద్ధి కాదు. కాకపోతే ఈ చపాతీ కొంచెం వెడల్పు ఉంటే బాగుండేది. ఈ సైజు చపాతీ సరిపోతుంది ఆమ్లెట్కి. అసలు అయితే ఈ సైజు చపాతీ సరిపోతుంది మనకు. ఈ 2 వైపులా ఇలా తిప్పి కాల్చుకోవాలి. పెద్ద మంటే పెట్టుకోవాలి. కొంచెం పైన మెల్లగా ఎందుకు ఆయిల్ రాస్తాను అంటే ఆ పొర దెబ్బన మనకు సలాదానికి తట్టుకున్నదనుకో ఊడొచ్చేస్తుంది. మనం రౌండ్ తిప్పేసాం కదా, అవి తెలుస్తూ ఉన్నది. మనం ఎన్ని రౌండ్లు తిప్పామో అన్ని రౌండ్లు మంచిగా ఎర్రగా వరుసగా కాలినట్టు తెలుస్తూ ఉన్నది. ఏ పొరకు ఆ పొర ఇప్పేసుకుంటుంది. స్టవ్ పెద్దగా పెట్టేసుకోవాలి. పెద్దగా పెట్టడం వల్ల తొందరగా ఆ పొరలు ఇచ్చుకుంటాయి. ఈ చపాతీ చాలా టేస్ట్ ఉంటుంది. దేనితో తిన్నా కానీ టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే మనము ఆమ్లెట్ వేసేసి దాంట్లో పెట్టేద్దాం. పిల్లలకి ఇది బాక్స్లో పెడితే కూడా వాళ్ళు సరదాగా ఒక్కొక్క పొర తీసుకుంటూ వాళ్ళ ఆనందం వేరు పిల్లలది. చూసారంటే ఏదైనా ఒక వింతగా ఉండాలి. చిన్నపిల్లలకి ఏంటంటే ఏది చూసినా ఒక వింతగా ఇదే ఇట్లున్నది అట్లున్నది వాళ్ళు ఆడుకున్నట్టు. తిండి కూడా ఆటకు సంబంధించిన దానిలాగా ఉండాలి పిల్లలకి. ఇంకా ఇట్లా మనకు వాళ్ళు చుంచిళ్ళు అనుకో, మనం ఏ రౌండ్ చుట్టినామో ఆ రౌండ్కు అట్లా ఊడొచ్చేస్తుంది అన్నట్టు. ఇక ఆమ్లెట్కి అయితే ముందు మనం చపాతీలు అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఆమ్లెట్కి అయితే 3 ఎగ్స్ అయితే తీసాము. దీంట్లో కొంచెం సాల్టు, స్పైసీ కోసం కారము, కొంచెం పసుపు వేసేసి, ఇంకా ఉల్లిపాయలు అయితే వేయలేదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. దీన్ని బాగా బీట్ చేయాలి. బీట్ చేసేసి మనం పెంక మీద పోసేసుకోవాలి. ఈ పెంక అయితే కొంచెం మనకు ఇబ్బందిగానే ఉన్నది. కొంచెం చిన్న పెంక, కొంచెం మరీ ఇట్లా ఇది మధ్యలో పైకి డొప్పలాగా వచ్చింది. మనం పోస్తూ ఉంటే అట్లా పోతూ ఉన్నది. అందుకని దాని నిండా స్ప్రెడ్ అయ్యేలాగా పోసేసాం. ఆగుతలేదు కాబట్టి మనకి ఇలా ఈ రౌండ్ మొత్తం వచ్చేటట్టు అయితే పోసేసినాము. దాని మీద మనం పోసింది మొత్తము డ్రై కాకముందే చపాతీ పెట్టి నొక్కేసేయాలి. మంచిగా అతుక్కుంటుంది అన్నట్టు. మంచిగా కాలుతుంది. చపాతీ కూడా మనకు పూరిలాగానే ఉబ్బిపోయింది. చిన్న పెంక మనకు
కొంచెము మంచిగా పోసింది మంచిగా మామూలుగా వెడల్పోయేటట్టు ఉంటే సరిపోతుంది. మాకు ఈ పెంక అయితే కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఇక అలా మొత్తం రౌండ్ పోసేసినాం కదా ఆ చపాతి. మరీ పెద్ద చపాతి తాల్దామని అంత ఐడియా రాలేదు. ఇది ఇట్లా మనకు దీని నుంచి ఇట్లా అయిపోతుంది అనే ఐడియా రాలేదు మనకు. మనము చపాతీ పెట్టింది మనకు పైకి తెలుస్తుంది, దాని రౌండ్ ఎంత వరకు ఉన్నది అనేది మనకు పైకి మంచిగా తెలిసిపోతూ ఉన్నది. ఇలా కట్ చేసేసుకొని రౌండ్గా మనము రోల్ చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళకి పిల్లలకి ఇష్టమైనట్టు పీసులు కట్ చేసి ఇవ్వచ్చు. బాక్స్లో పెట్టామంటే ఇంకా రైస్ తినని పిల్లలకైతే ఇంక ఇలాంటి కర్రీ అవసరం ఉండదు, రైస్ అవసరం ఉండదు. మనకు ఎలా అంటే అలా పిల్లలు తినేస్తారు, సరిపోతుంది వాళ్ళకు. రైస్ కంటే ఎక్కువే మంచిగా ఫుడ్డు తిన్నట్టు ఉంటుంది వాళ్ళకు. సగం ముక్క పెట్టినా సరిపోతుంది. ఇక పెద్దవాళ్ళకైతే ఒక్కటి తిన్నారంటే మళ్ళీ నైట్ వరకు అన్నం తినకుండా పొట్ట ఫుల్ నిండిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉన్నది. ఒకసారి చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకైతే షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోస్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన వీడియోస్ అయితే అన్నీ పాత వంటలు, కొత్త వంటలు, మనకి ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా ఉన్న వాటితోటే చేసుకోవడము. మనం అప్పటికప్పుడు అమ్మో బజారు పోవాలి, ఇది కొనుక్క రావాలి, అది కొనుక్క రావాలి, ఇది ఉంటేనే వంట అవుతుంది, అది ఉంటేనే వంట అవుతుంది అనుకోకుండా మనం ఉన్న వాటితోటే టేస్ట్గా చేసుకోవడము. అప్పటికప్పుడు ఒకటి చేద్దాం అనుకుంటే సరిగా ఉండవు, ఉన్న వాటితోటే ఇంకొక రకం ఇంకొక వెరైటీసు టేస్టీగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అట్లా మనకు టైము కలిసి వస్తుంది, ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాకుండా ఉంటుంది.